ఎలా అనిపించిందనేది డెఫినెట్‌లీ అయితే కామెంట్ చేయండి. చాలా కష్టమైంది నాకు. మీకు అనిపించొచ్చు ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్‌లో చేయడం చాలా ఈజీనే. ఈజీ కాదు, అది కూడా కష్టమే. కానీ మనం మొబైల్‌లో చేస్తున్నప్పుడు ఆ 3డీ ఏదైతే ఉంటదో టెక్స్ట్‌లో 3డీ ఏదైతే ఉందో అది చాలా ప్రాబ్లమ్ వస్తది. చాలా కష్టపడిన తర్వాత ఈ వీడియో అయితే అయింది. ఓకే. మాక్సిమం మీకు నచ్చితే చాలా హ్యాపీ. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు ఇంట్రెస్ట్‌గా ఉంటే చేసుకోండి. ఫస్ట్ ఇందులో 2 విషయాలు మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఫాంటు దాంతో పాటు ఇండియన్ మ్యాప్ యానిమేషన్ ఉంటది. అదైతే డిస్క్రిప్షన్‌లో ఉంటది. అవి రెండైతే డౌన్లోడ్ చేసుకోండి. చాలా అవసరం ఉంటదది. అది లేకపోతే మీకు అసలు వీడియోలో లుక్కే రాదు. ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఇచ్చాను కదా! దాన్నైతే ఓపెన్ చేద్దాం. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో ఇంకోటి చెప్పాలి. ఇంకోటి చెప్తాను. ఒకవేళ మీకు ఇంపోర్ట్ చేసేటప్పుడు మీకు వీడియో ఎర్రర్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే నాకు ఒకసారి మెసేజ్ చేయండి. ఇక్కడనే అంటే కామెంట్‌లోనే మెసేజ్ చేయండి. లేకపోతే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే మన ఐడీకి అయినా మెసేజ్ చేయండి. ఫోటో పెట్టండి, నేను చూస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకున్నా. కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్‌గా యానిమేషన్ అయితే వస్తది. ఓకే. సారీ బై మిస్టేక్‌లో వేరే వీడియో వచ్చింది. ఒక్క నిమిషం. ఓకే. వీడియో అయితే సెట్ చేసుకున్నా. ఇక్కడ మనకైతే ఏదైతే మనకు మూన్ ఫైర్ ఉందో అది మనకు కొన్ని సార్లు దగ్గర అయిపోతది. ఇలా ఇక్కడ చూడండి ఇలా. ఇలా మీరు ఇలా అయిపోతది కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ ఎడిట్ షేప్ అని ఉంటది. ఇందులో మీరు వై వాల్యూ ఏదైతే ఉందో అది కొంచెం పెంచుకుంటే మీకు అడ్జస్ట్‌మెంట్ అయిపోతది. పెద్ద కష్టమైతే ఏముండదు. ఓకే. లేకపోతే నేను ఇదే మీకు ఇస్తాను. నో ప్రాబ్లమ్. డోంట్ వర్రీ. ఇక్కడైతే ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి మీరు. ఫస్ట్ అయితే కెమెరా ఉంది కదా! దాన్ని టాప్‌లో తీసుకురండి. మెయిన్ చెప్పాలి. ఐడియాలోకెళ్ళి నేను డిస్క్రిప్షన్‌లో ఐడియా ఇచ్చాను. ఎందుకంటే ఇందులో అయితే ఐడియా ఏమి ఉండదు. డిస్క్రిప్షన్‌లోనే ఇచ్చాను. యాడ్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ ఉంటది. అది ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకోండి. ఐడియా ఎందుకు ఇందులో యాడ్ చేయలేదంటే మీకు వేరే ఐడియా యూజ్ అవుతుంది. అంటే ఇది నచ్చకపోయినా వేరేది ఏదైనా మంచి హనుమాన్‌ది ఏదైనా బజరంగబలిది ఏదైనా వేరేది ఏదైనా ఉంటే అది ట్రై చేయనికి బాగా యూ యూ యూజ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మొత్తం 6 లెటర్ ఉన్నాయి. మహేష్ అనే నేమ్‌లో 6 ఉంటది. మళ్ళీ ఇక్కడ మనకు మళ్ళీ 6 ఉంటది. ఓకే. ఇక్కడ మీరు 2 సార్లు అయితే చేంజ్ చేసుకోవాలి టెక్స్ట్ అనేది. మీ దాంట్లో 8, 10 లెటర్స్ ఉన్నా మీరు ఒకటైతే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ లెటర్ అండ్‌తో పాటు ఎండింగ్ లెటర్ మాత్రం కొంచెం సైజ్ అనేది పెద్దగుండాలి. మిగతా లెటర్ అనేది కొంచెం కొంచెం చిన్నగుండాలి. కొంచెం మధ్యలో ఉన్న లెటర్ కొంచెం చిన్నగుండాలి. కొంచెమే మరీ ఎక్కువ అనుకోవద్దు. ఇక్కడ మీరు ఎక్కువ గమనించండి. ఇక్కడ చూడండి. ఫస్ట్ అయితే కొంచెం పెద్దగుంది. దాని తర్వాత చిన్నగా, దాని తర్వాత కొంచెం చిన్న, దాని తర్వాత ఇలాగే మీరు అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఓకే. మీరు ఈ అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే సెట్ అయిపోతది. ఏం లేదు, ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నేను డిస్క్రిప్షన్‌లో మీకైతే ఒక వరల్డ్ మ్యాప్ గ్రీన్ స్క్రీన్ వీడియో ఇచ్చాను. అది చాలా ఇంపార్టెంట్. అది మీరేం చేస్తారంటే ఎగ్జాంపుల్‌గా 10 సెకండ్ 3 మిల్లీ సెకండ్ దగ్గర వచ్చేయండి. ఇక్కడ చూడండి 10.03 దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఆ వీడియో ఏదైతే ఉందో గ్రీన్ స్క్రీన్ వీడియో ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ చేయండి. కొంచెం స్క్రోల్ చేసిన తర్వాత 11 కరెక్ట్‌గా 12 దగ్గర వచ్చేసేయండి. 12 ఓకేనా? ఓకే. దాంతో ఈ స్పీడ్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ సైడ్ అయితే ఈ ఆప్షన్‌ని క్లిక్ చేస్తే కట్ అయిపోతది. ఇప్పుడు ఇదే వీడియో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌లోకెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి పైన క్రోమా కీ ఉంటది. దాన్ని యాడ్ చేసుకొని గ్రీన్ కలర్ తోటి. గ్రీన్ కలర్ తోటి యాడ్ చేస్తే సెట్ అయిపోతది. కొంచెం గ్రీన్ కలర్ ఏదైనా కనిపిస్తే కొంచెం ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు మనం అయితే మూవ్ ఆన్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ జెడ్ వాల్యూ అయితే ఎక్కువ పెట్టుకోండి. ఇక్కడ చూడండి. ఇలాగైతే పెంచుకోండి. ఎందుకంటే ఆ టెక్స్ట్ అయితే కవర్ అయిపోవాలి మనకు. ఓకే. దాని తర్వాత స్టార్టింగ్‌లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకోండి. దీన్ని ఈ సైడ్ పెట్టుకోండి. అసలు కనిపించకుండా. ఓకేనా? ఈ సైడ్ పెట్టిన తర్వాత కొంచెం ఎండింగ్‌లో వచ్చి దీన్ని మళ్ళీ ఈ సైడ్ పెట్టుకోండి. రైట్ సైడ్. యానిమేషన్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కావాలి యానిమేషన్. ఇప్పుడు చూడండి. యానిమేషన్ అయిపోయింది. ఇక్కడ చూడండి. ఈజీగా అయిపోయింది. మొత్తం నేమ్ అయితే బాగా సెట్ అయింది. దాని తర్వాత సేవ్ చేసుకోవచ్చు. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.